ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ భయాలతో ఇన్నాళ్లు పరుగులు పెట్టిన బంగారు ధరలు కాస్త దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్తో పాటు దేశంలోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల పసిడి ధర ₹1,330 ఉండగా ఇవాళ 1300 తగ్గి 99,000 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పుత్తడి రేటు తులం 90,000గా ఉంది. ఇక నిన్న కిలో వెండి ధర ₹1,09,975 ఉండగా ఇవాళ ₹107 తగ్గి ₹1,09,868కు చేరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ భయాలతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రతిష, ఇవాళ బంగారం ధరలు కాస్త దిగి వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల దేశ మార్కెట్ లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర ఇవాళ కాస్త దిగి వచ్చిందని చెప్పొచ్చు. అంతకంతకు పెరుగుతూ రూపాయల లక్షల మార్కును దాటేసిన పసిడి ధర ఈరోజు తగ్గిందని చెప్పొచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ భయాలతో ఇన్నాళ్ళు పరుగులు పెట్టిన బంగారం ధరలు కాస్త దిగి వచ్చాయి. ఇవాళ 1300 తగ్గి 99,000కు 24 క్యారెట్ల బంగారం చేరింది. అలాగే 22 క్యారెట్ల పుత్తడి రేటు ఈరోజు 90,000గా ఉంది. దీన్ని బట్టి మొత్తం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి ధరలపై ప్రభావం చూపుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే పెట్టుబడిదారులు ఎప్పుడు సురక్షితమైన ఆశ్రయంగా భావించే పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఊహించని దానికంటే ఆర్థిక ఆందోళన కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారానికి డిమాండ్ తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. అంటే బంగారం ధరలు తగ్గడంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వల్ప ఊరట అని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యూష. రెడీ, సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.